నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. త్వరలో జరగబోవు గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాలి. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. రొయ్యల చెరువులకు ఇన్సూరెన్స్ చేయటం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లా మత్స్యశాఖ అధికారి బి కృష్ణకిషోర్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ పట్టభద్రులను కోరారు. బాపట్ల నియోజకవర్గంలోని నందిరాజుతోట గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం ప్రారంభించారు. 1వ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు రూపానందరెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, బాపట్ల మండలం అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, నందిరాజుతోట గ్రామ పార్టీ అధ్యక్షులు కందుల బాలకోటేశ్వరరావు, మారీదు వెంకటేశ్వర్లు, సబినేటి కిషోర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ కూటమి అందరం కలిసి తెలుగుదేశం అభ్యర్థిగా వ్యక్తి మనందరం వాడు ఎక్స్ మినిస్టర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ డిగ్రీ అయిన వాళ్ళ కోసం, గ్రాడ్యుయేట్స్ కోసం శాసన మండలిలో గళం వినిపించడం కోసం ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మేము కూడా ఎవరైతే డిగ్రీ హోల్డర్లు ఉన్నారు, ఎవరైతే టీచర్స్ ఉన్నారు, పీజీలు చదివిన వాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆలపాటి రాజేంద్ర అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు, అలాగే ఎమ్మెల్యేగా పనిచేశారు, సుదీర్ఘమైన అనుభవం వ్యక్తి, తప్పనిసరిగా మీ ఆశీర్వాదం కావాలి తల్లి అని నేను కానివ్వండి, కడప జిల్లా నుంచి, రైల్వే కోడూరు నుంచి ఇక్కడ విచ్చేసిన ఈ ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు నియమించిన రూపానందరెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చినారు. ఆయనతో కలిసి ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కూడా తెలుగుదేశం కూటమి కోసం పనిచేస్తూ ఉన్నారు. జన సైనికులు కానివ్వండి, తెలుగుదేశం వర్గాలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానీ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తప్పనిసరిగా మేము ఆశీర్వాదం అందిస్తాం. వన్ సైడ్ అన్ని ఓట్లు కూడా అసలు వైసీపీ ఎవరు లేరండి, అన్ని ఓట్లు మేము తెలుగుదేశానికి అయిపోతున్నాం. మా ఊళ్ళో సుమారుగా 90 ఓట్లు పైన వచ్చినాయి. ఆ 90 ఓట్లు కూడా ఏదన్నా 2-3 మిస్ అవుతాయో కానీ అన్ని ఓట్లు మా పడతాయని ఇక్కడ చెప్పుకుంటాం కూడా జరిగింది. వాళ్ళ ఆశీస్సులు కావాలని ఈ జరిగే కార్యక్రమంలో మాకు ఇంకా ఎన్నికల ఓట్లు అడగటం కోసం మేము ఈ ఊరు వచ్చినప్పుడు గ్రామస్తులు కూడా మాతో కలిసి ఉంటున్నాం అనేది చాలా సంతోషం.
రొయ్యల చెరువులకు ఇన్సూరెన్స్ చేయటం వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి బి కృష్ణకిషోర్ అన్నారు. కర్లపాళెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎన్ఎఫ్డిబి మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు ఆక్వా ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణకిషోర్ మాట్లాడుతూ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం వల్ల రొయ్యలు చనిపోయి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు రైతులు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. హెక్టార్లకు 25,000, 4 హెక్టార్లకు గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినప్పుడు ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నక్సా రాష్ట్ర కోఆర్డినేటర్ కె కిరణ్, ఎన్ఎఫ్డిబి సీనియర్ కన్సల్టెంట్ షేక్ సల్మా, నిజాంపట్నం ఏడీ సైదా నాయక్, అలయన్స్ ఇన్సూరెన్స్ ఆశారాణి, న్యూ ఇండియా ఎష్యూరెన్స్ అనిత, బైలయ్య, మత్స్యశాఖ సిబ్బంది కిషోర్ రెడ్డి, షేక్ సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం కింద ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ అనేది రైతులు పొందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని మీద వివరంగా మీరు చెప్తారు. సో ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క రొయ్యల చెరువులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ ఎటువంటి రాయితీలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళు ఆదాయం పొందుతారు. సో దీంట్లో భాగంగా మనకి ఈ ఆక్వా కల్చర్ ఇన్సూరెన్స్ దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం 4 హెక్టార్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం వచ్చేసి 1 హెక్టార్కి 25,000 అనమాట. అంటే మనకి ప్రీమియంకి 40% ఇది ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ సబ్సిడీ కింద ఎన్ఆర్డీబీ ఇస్తుంది. సో ఈ 40% ప్రీమియంలో 1 హెక్టార్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉన్నదానికి 25,000 వరకు వస్తుంది జనరల్ కేటగిరీ అయితే. అదే ఎస్సీ ఎస్టీ అయితే 27,500, అంటే 50% సబ్సిడీ వస్తుంది అనమాట వాళ్ళకి ప్రీమియంలో ఇన్సెంటివ్. ఇదేంటంటే వన్ టైం ఇన్సెంటివ్, ఒకసారి మాత్రమే ఒక క్రాప్ మాత్రమే ఇస్తారు. సో దీంట్లో ఇన్సూరెన్స్ 2 రకాలు ఉంటాయి, బేసిక్ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఈ బేసిక్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి ఏదైనా విపత్తు జరిగినప్పుడు అంటే అనుకోని ప్రమాదాలు జరిగి మీ యొక్క పంట నష్టపోతే దానికి బేసిక్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. ఉదాహరణకి మనకి సైక్లోన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, అదేవిధంగా ఎవరైనా 3వ వ్యక్తి ఆ చెరువుని మీ మీద కోపంతో ఏదైనా పాయిజన్ వేసి ఆ పంటని నాశనం చేసిన, ఇటువంటివన్నీ బేసిక్ ఇన్సూరెన్స్ వాటిలో కవర్ అవుతాయి. సో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఇది కాకుండా డిసీజెస్ మనకి వైట్ స్పాట్ డిసీజ్ కానీ, మోనోటన్ బ్యాక్టీరియస్ కానీ, అలాగే ఈహెచ్టీ, వైట్ డిసీజ్, ఇలా మనకి వివిధ రకాల వైరల్ డిసీజెస్ కూడా ఉన్నాయి కాబట్టి దీని ద్వారా కూడా పంట నష్టపోవాలి కాబట్టి సో దాంట్లో కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. వాళ్ళకి 25,000 నుంచి 2 lakhs వరకు ఇన్సెంటివ్స్ అనేది ఇస్తుంది అనమాట. అయితే దీనికి ఎవరు ఎలిజిబుల్, ఏ ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే 18 నుంచి 60 ఏజ్ వరకు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఉంది దీనికి. అయితే ఇది ప్రతి ఇయర్ రెన్యూవల్ అవుతానే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఒక కిషోర్కి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు అన్ని ఈ ఇయర్ మేము ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ అనేది క్లియర్ చేస్తారు. అదే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయనకి ఫ్యామిలీస్లో కానీ ఇప్పుడు ఆ నైబర్హుడ్లో కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ అప్లికబుల్ అనేది అవుతారు. పర్ ఇయర్ ఒక పర్సన్ అనేది అంటే ఏమి ఉండదండి, మీరు ఎన్నిసార్లు రెన్యూవల్ అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రీమియం వచ్చి 84 రూపీస్ అనమాట. ఇది కూడా మీరు పే చేయాల్సిన అక్కర్లేదు, స్టేట్ గవర్నమెంట్ పే చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. వైద్య పరీక్షలతో విద్యార్థులలో ఉన్న లోపాలు తెలుసుకుని సరిచేయవచ్చని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కర్లపాళెం ఏఎన్ఎం పద్మావతి అన్నారు. కర్లపాళెం ప్రభుత్వోన్నత పాఠశాలలో రాష్ట్రీయ స్వస్థ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ఎత్తు, బరువు, చుట్టుకొలతలు, కంటి చూపు పరీక్షలు, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, సచివాలయ ఆరోగ్య కార్యకర్త ఎం తిరుపతమ్మ, ఆశాలు రాధిక, షేక్ అప్రీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కర్లపాలెం స్కూల్ని దర్శించి రాష్ట్రీయ బాల ఆరోగ్య స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ కూడా స్కూల్లో పిల్లలందరికీ కూడా తరగతుల వారీగా అందరికీ ఎత్తు, బరువు, తల చుట్టుకొలత, ఛాతీ చుట్టుకొలత, దండ చేయి చుట్టుకొలత చూసి హెచ్బి టెస్టులు ప్లస్ కంటి పరీక్ష విజన్ టెస్ట్ కూడా చేసి ఇవన్నీ
ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాళ్ళకి అబహ ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆర్బీఎస్ పుస్తకంలో వీళ్ళని నమోదు చేసి స్కూల్లో ఇవి మా హెచ్ఎం గారికి అందజేయడం జరుగుతుంది సార్. ఇది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా చేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా మన అన్ని స్కూల్స్లోనూ, మన మండలంలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది సార్ ప్రతి గురువారం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాలని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. చీలు రోడ్డు వద్ద గల పాండురంగస్వామి దేవాలయంలో శ్రీ దాత్రి నమః ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సాధన చాలా ముఖ్యమని, సాధనతో ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజలకు ఆయన సూచించారు. శరీరంలో ఉన్న సమస్యలను సులభంగా ఎలా పరిష్కరించుకోవాలి అనే ప్రక్రియను చూపించారని అన్నారు. మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలన్నారు. బ్రహ్మశ్రీ చెన్నకేశవ శాస్త్రి మాట్లాడుతూ వేదాలలో చెప్పిన విధంగా వైద్యం చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ మహారాజు, మామిడి శేఖర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. మనకుండే సమస్యలని సులభంగా ఎట్లా తీసుకోవాలనే ప్రక్రియను ఇప్పుడు వారు చూపించిన 70 స్టాల్స్ ఉన్నాయి దగ్గర. వాటిలన్నింటినీ నేను చూశాను. నేను ఇంత సులువుగా నేర్పించడం నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. సింపుల్ ప్రక్రియ, ఎవ్వరికి ఇబ్బంది లేదు, ఖర్చు కూడా లేదు. అంతా ఒక 50 రూపాయలు 30 రూపాయలు అంతా అయిపోతుంది. దీని రిజల్ట్స్ కూడా ఇప్పుడు నేను విన్నాను 2-3 దగ్గర చాలా సులభంగా ఉంది. మరి ఇటువంటి మన భారతదేశంలో ఇటువంటి మహానుభావుల్ని తయారు చేసి మన కోసం పంపిస్తున్న మన గురువు గారి యొక్క అనంతమైన అనుగ్రహం మనందరిపైన ఉండాలి. మీరు ప్రక్రియలు ఏదైతే నేర్పించారో అవన్నీ కూడా మీరు ఇక్కడ అయిపోయింది, ఈ రోజుతో సమాప్తము, ఇంకా గురువు గారు లేదు కదా మనం ఇంట్లో మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని కాకుండా శ్రద్ధ, సబూరి, మీరు చేసే పనిపైన మీకు విశ్వాసం ఉండాలి. ఫస్ట్ మీరు చేసే పనిపైన మీకు విశ్వాసం ఉండాలి. నేను చేసే పని నా యొక్క ఆరోగ్యాన్ని నేను రికవరీ చేసుకోవడానికి విశ్వాసం, గురువు గారు మాట మీద, వాక్కు మీద విశ్వాసం ఉండాలి. రెండోది శ్రద్ధగా చెయ్యాలి. ఈ రెండు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అన్నీ సాధిస్తారు జీవితంలో. ఇది నేను తెలుసుకున్నది, నా గురువులు నాకు నేర్పించింది, మీ అందరికీ నేను చెప్తుంది కూడా అది. నమస్తే గణపతి అని మొట్టమొదటి మంత్రం ఓం లం నమస్తే గణపతి అని అంటారు. ఈ లం అనేది ఏంటంటే మూలాధారం యొక్క బీజం, దాన్ని పృథ్వీ బీజం అంటారు. కాబట్టి మన శరీరంలోంచి వచ్చేటువంటి మలము మట్టిలో కలవాల్సిందే, అది మట్టి స్వరూపమే. ఈ మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి. ఇకపోతే గణపతి నవరాత్రి వినాయక చవితి కథలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడ గణపతి వినాయక చవితి అప్పుడు ఆయన గణేష ఆధిపత్యం లభించిన తర్వాత ఆయన భూలోకానికి వస్తాడు. అందరూ రకరకాల తినుబండారాలు పెడతారు. ఇవన్నీ తిని ఆయన కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళి అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేయడానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినప్పుడు చంద్రుడు ఆయన చూసి నవ్వుతాడు, ఆయనకి పొట్ట పగులుతుంది. అక్కడ పుస్తకంలో ఏం రాస్తారు? ఆయన పొట్ట పగిలితే ఏమంటారు? ఆయన పొట్ట పగిలింది. అప్పుడు ఆయన పొట్టలో ఉన్న కుడుములు, ఉండ్రాళ్ళు బయటికి దొర్లాయని రాస్తారు. కుడుములు, ఉండ్రాళ్ళు బయటికి దొర్లాయని రాస్తారు. అంటే అవి అరిగిపోయినాయా? అరగల, అవి అట్లాగే ఉన్నాయి, పొట్టలో ఏమి అరగవు. అప్పుడు ఏం చేస్తారు? ఆయనకి ఒక పాము తీసుకొచ్చి కడతారు, మళ్ళీ ఆయనకి ప్రాణం పోస్తారు. మనం తిన్న ఆహారాన్ని మనకు అరిగించేది ఎవరంటే నాగదేవత. సేవే పరమావధిగా పనిచేస్తున్న హైదరాబాద్ బలి సేవలు అభినందనీయమని జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, సమాజ సేవకులు హైదరాబాద్ బలి జన్మదిన వేడుకలు యాక్షన్ టవర్స్ వద్ద ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు పుట్టినరోజు కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. మూగజీవాలకు నీటి తొట్టెలు, పేద యానాదులకు దుప్పట్లు పంపిణీ, అన్నదానం, లంక కాల్వ కట్ట, అగ్ని ప్రమాద బాధితులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలగు సేవా కార్యక్రమాలు చేసిన హైదరాబాద్ బలి సేవలు హర్షణీయమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా 14 మంది పోలీసులకు హెల్మెట్లు అందజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, కరీముల్లా ఖాన్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ బలి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు కర్లపాలెం పోలీస్ స్టేషన్లోని
కానిస్టేబుల్కు 10 మందికి హెల్మెట్లు ఇచ్చినారు. మరి హైదరాబాద్ ఓలీ గారు ఈ హెల్మెట్లే కాదు, గతంలో కూడా జంజం టీ స్టాల్ పక్కన ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమం తన వంతు ఎంతో సహాయం చేశారు. మరి లంకాలో కట్ట దగ్గర ఇల్లు కాలిపోయిన వారికి కూడా ఎంతో సహాయం చేశారు. ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని, ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఇంకెన్నో చేసుకోవాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నారని, మొదటి ప్రాధాన్యత ఓటుని తనకు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అన్నారు. ఈ నెల 10వ తేదీన నామినేషన్ వేయటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు అనగా నేను పోటీ చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖున నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. ఫిబ్రవరి 10వ తారీఖున గుంటూరు నగరంలో ఉదయం 10 గంటలకి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ జరుగుతుంది. సభ అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగి అక్కడ మనం నామినేషన్ వేయటం జరుగుతుంది. అందువలన ఈ నామినేషన్ యొక్క కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ కార్మిక కర్షక అలాగే పెన్షనర్లు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై ఈ నామినేషన్ ప్రక్రియని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో జరగబోవు గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాలి. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. రొయ్యల చెరువులకు ఇన్సూరెన్స్ చేయటం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లా మత్స్యశాఖ అధికారి బి కృష్ణకిషోర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.